వారణాసి సుబ్బలక్ష్మమ్మ. నాకు 16 ఏళ్లప్పుడే భర్త పోయినాడు. నా భర్తగారి వల్లనే నేను కృష్ణ మంత్రోపదేశం పొందాను. నేను నా తల్లిగారి వద్దనే ఉండేదాన్ని. ఆమె భక్తురాలు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేవారామె. మేమిద్దరము కావేరి పుష్కరాలకు వెళ్ళి తిరిగి వస్తూ దోవలో అరుణాచలేశ్వరుడి దర్శనానికై తిరువన్నామలై వచ్చాం. ఒక సత్రంలో దిగాం. అక్కడ ఒక రెడ్డి అబ్బాయి మాతో, ఒక అబ్బాయి స్వామి వచ్చి 10 ఏళ్ళయింది, ఆయన కొండ మీద ఉంటున్నారు, ఆయన దర్శనం చేయండి అని చెప్పి వెళ్ళాడు. మా తల్లికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ప్రీతి. అంతకన్నా ముఖ్యం సాధు సందర్శనం. మేము కొండ మీదకి వెళ్ళి స్వామిని చూడాలని నిశ్చయించుకున్నాం. మాతో నెల్లూరు నుంచి వచ్చిన రెడ్ల స్త్రీలు కూడా కొందరున్నారు. మర్నాడు కొండ మీదకి వెళ్ళి అక్కడే వంటలు చేసుకుని స్వామివారిని దర్శించాలని అనుకున్నాం. సామానులు తీసుకుని కొండ మీది మలపాల తీర్థం దగ్గరికి చేరుకున్నాం. కొండ మీదనే మధ్యలో ఉంది చెరువు. అక్కడ వండుకొని తిని పడుకుని మధ్యాహ్నం 3ంటికి స్వామివారిని వెతుక్కుంటూ వెళ్ళాం. ఆయన విరూపాక్ష గుహలో ఉంటున్నారు. అప్పుడు ఆ గుహకు ఇటు అటు దూరంగా సాధువులు ఎవరో తిరుగుతున్నారు. మేము వెళ్ళి చూసేటప్పటికి విరూపాక్ష గుహ వాకిటికి పక్కనున్న అరుగు మీద ఏదో ఆసనం మీద పద్మాసనం వేసుకొని చిన్ముద్రలో కూర్చుని ఉన్నారు ఈ రమణ మహర్షుల వారు. ఆయన్ను చూడగానే నాకు ఆయన సాక్షాత్తు ఆ ఆకారంలో ఉన్న అరుణాచలేశ్వరుడే మనలను కడతీర్చను మహత్ప్రకాశమానంగా దర్శనమిచ్చారనిపించింది. ప్రథమ దర్శనం. అప్పుడు ఆయనకు 30 ఏళ్లుంటాయి. మెరుగుపెట్టిన బంగారం మల్లే ఆయన దేహం వెలుగుతోంది. కమల రేకుల మల్లే ఈ మూల నుంచి ఆ మూలకు ఉన్నాయి ఆయన నేత్రాలు. ఏమీ కదలకుండా ప్రతిమ మల్లే కూర్చుని ఉన్నారు. నేను చిన్నదాన్ని, ఏమీ ఎరుగని దాన్ని. ఆయన్ని చూస్తూ అట్లాగే నిలబడ్డాను. అందరము నమస్కరించాం. అందరి వంక ఆయన ఒక్కసారి తేరిపార చూశారు. అటువంక ఇంకా ఎత్తుగా మా తలలపైన అరుణాచల శిఖరం, మాకు కిందగా పర్వత పాదంలోనే అరుణాచలేశ్వరాలయ శిఖరాలు, వాటి చుట్టూ కొంచెంగా మాకు వినవచ్చే జనుల సందడి, స్వామివారి చుట్టూ నిశ్శబ్దం. మాతో వచ్చిన వారిలో ఒక ఆమె తన కోడలికి సంతానం కావాలని స్వామివారితో చెప్పుకోవాలనుకుంది. ఇంకొక ఆమె ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు, వారికి ఇట్లాంటివి ఏవీ పట్టవు అన్నది. కానీ ఆ అత్తగారు మాత్రం ఆశను వదలక స్వామివారిని అడగవని మా తల్లిగారిని బతిమాలింది. మా తల్లిగారు స్వామివారికి తన మిత్రురాలి కోర్కెను విన్నవించారు. ఆయన విని చిరునవ్వు నవ్వి తన దోసిటితో ఆకాశానికి చూపారు. అంటే ఆ విషయం ఆ పరాత్పరుడు ఇచ్చా అన్నట్లు మేము అర్థం చేసుకున్నాం. అక్కడితో వారు సెలవు తీసుకుని ఆ రాత్రికే మా ఊరు నెల్లూరు వెళ్ళాం. ఆనాటి నా దర్శనానికి ఆనాడు నా మనసులో ఏ ప్రాముఖ్యత లేదు. జీవితం శాశ్వతంగా ఆ పాదాల అర్పణం కాబోతోందనే అనుమానము నాకు కలగలేదు. ద్వితీయ దర్శనం. మేము కాశీకి వెళ్ళిన 9 నెలలకు మా తల్లిగారు కాలధర్మం పొందారు. నేను ఇంటికి వచ్చి కృష్ణ జపం చేసుకుంటూ ఉన్నాను. నా 31వ ఏట కొంతమందితో కలిసి రామేశ్వర యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో అరుణాచలానికి తిరిగి వచ్చాను. శ్రీ అరుణాచలేశ్వరుల దర్శనం చేసుకొని సత్రంలో వంట చేసుకొని భోజనానంతరం శ్రీ రమణుల వారి విషయమై విచారించగా, వారి ఆశ్రమము అప్పుడు కొండ కింద పాలితీర్థం పక్కన ఉన్నదని, తల్లిగారిని అక్కడ సమాధి చేసినారని, మహర్షి గారు అక్కడే ఉంటున్నారని తెలిసింది. నిద్రపోయి లేచి మధ్యాహ్నం
నాతో వచ్చిన వారితో కలిసి ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. ముందు తల్లిగారి సమాధిని చూశాం. దానిపైన ఓ పూరి కట్టడం ఉంది. దాని పక్కన వంటకు ఓ పూరి కట్టడం, దాని పక్కన పెంకుటి హాలు. దానిలోనే రమణ భగవానులు ఒక సోఫా పైన కూర్చుని ఉన్నారు. నేల మీద ఒక 10 మంది భక్తులు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. మేమున్ను వెళ్ళి ఓ పక్కగా 10 నిమిషాలు కూర్చున్నాం. తరువాత లేచి నేను ఆయన దగ్గరగా వెళ్ళి సెలవు తీసుకొని వస్తానని చెప్పి నమస్కరించి వచ్చేశాను. నేను నా ఊరికి వచ్చిన తరువాత సదా ధ్యానంగా ఉండడానికి సదుపాయం వెతుక్కుంటున్నాను. కానీ ఏ తలపులు లేకుండా నిలకడగా ఉండడం కష్టంగా ఉండేది. ఏదో ఒక పెద్ద దగ్గరికి పోయి సేవ చేసుకుంటూ ఉండాలనే తలపు మాత్రం లేదు. ఇట్టా ఓ సంవత్సరం పొట్టేపాళెం రామమందిరంలో ఉన్నాను. నన్ను ఆదరిస్తున్న రెడ్లు అరవింద యోగి దర్శనార్థం వెడుతున్నారు. వారి ఆడవాళ్లు నన్ను కూడా తమ వెంట రమ్మని బలవంతం చేసి పుదుచ్చేరిలో అరవింద యోగి దర్శనానికి తీసుకుని వెళ్ళారు. వారి దర్శనానికి వెళ్ళిన వారు వారి పాదాలను, మదర్ పాదాలను తాకి నమస్కారం చేయాలిట. బ్రాహ్మలకే గాని నమస్కరించటం నాకు అలవాట్లేదు. ఇదెట్లాగో అనుకుంటూ వారిని సమీపించేటప్పటికి తెలిసింది, ఆసారి మదర్ ఉత్తర్వు ప్రకారం స్త్రీలు గుమ్మం ముందరే నమస్కరించుకుని వెళ్ళాలని, లోపలికి వెళ్ళకూడదని. స్వప్నంలో ఆ రెడ్ల కుటుంబం పుదుచ్చేరిలో వారం రోజులు ఉంటారు. ఈ లోపల నేను అరుణాచలం వచ్చి వెడితే బాగుంటుందని వచ్చాను. తిరిగి మహర్షి వారిని హాలులో సందర్శించి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన సమక్షంలోనే ఉండి మర్నాడు గిరి ప్రదక్షిణ చేసుకుని కాళహస్తికి బయలుదేరి వెళ్ళాను. ఆ ఊళ్ళో మఠంలో నిద్రపోతూ ఉండగా నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నాకు తెలిసిన శాస్త్రి గారు కనబడి, నీవు పుదుచ్చేరి ఎందుకు పోయినావు? తిరువన్నామలై పోయినది సరి. శ్రీ రమణ మహర్షుల వారిని నమ్ముకో, వారు నిన్ను కడతీర్చి రక్షిస్తారు. వారు శ్రీ రామావతారం, కృష్ణావతారం, వారు సర్వజ్ఞమూర్తి అని చెప్పినారు. అంతవరకు నాకు వీలైన వెంటనే కాశీకి పోయి నా జీవితం అక్కడే గడపవలనని ఉద్దేశం. కానీ ఆ స్వప్నం వచ్చిన తరువాత నేను చేస్తున్న ధ్యానం విషయమై శ్రీ రమణ మహర్షుల వారిని అడిగి కొంత తెలుసుకొని, ఇంకా ఆయన ఏమైనా చెబితే అవి తెలుసుకొని ఓ నెల్లాళ్ళుండి కార్తీక దీపం చూసుకుని కాశీకి పోవాలనుకున్నాను. ఆ ప్రకారమే కార్తీక మాసం రాగానే నెల్లూరులో నా మిత్రురాలు కొండ్రాజు పార్వతమ్మను తీసుకుని అరుణాచలం వచ్చాను. మేమిద్దరము ఆ అరుణాచలేశ్వరాలయం దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం ఉన్నాం. ఆ రోజే కలకండ, ముంత మామిడి పప్పు తీసుకుని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి అక్కడ ఉన్న చిన్న బల్ల మీద పెట్టి నమస్కారం చేసి నిలబడి ఉన్నాం. ఇంతలో అక్కడే పడుకుని ఉన్న గోవులక్ష్మి వచ్చి మేము తెచ్చినవన్నీ తింటూ ఉంది. భగవాన్, వారి సేవాపరుడు మాధవస్వామి చూస్తూ ఉన్నారు. ఆ ఆవుని తరమకూడదు కాబోలని మేము ఊరికే ఉన్నాం. కొంచెం చూసి నేను ఆవు నుంచి వాటిని తీయండి అన్నాను మాధవస్వామితో. ఆయన, ఆ నైవేద్యం మీరు లక్ష్మికే ఇచ్చారనుకున్నాను అన్నారు. ఏది ఆత్మ? మర్నాడు మేము ఆశ్రమానికి వచ్చేటప్పటికి భగవాన్ భోజనం చేస్తున్నారు. భోజనమై భగవాన్ వచ్చి సోఫా పైన పడుకున్న తర్వాత మేము హాలులోకి వెళ్ళాం. శ్రీ భగవానుల వారు భగవద్గీతలోంచి శ్లోకం చదివి తెలుగులో రామయోగికి అర్థం చెప్తున్నారు. వారిద్దరే తప్ప హాలులో ఎవరూ లేరు. అప్పుడు నేను పోయి భగవాన్ దగ్గర కూర్చుని, స్వామి, ఆత్మ అంటే అఖండ ఆకాశమా లేక
అఖండాకాశాన్ని తెలుసుకునేది ఆత్మ అని అడిగినాను. దానికి శ్రీ భగవాన్ రామయోగిని చూసి, ఇక్కడే అందరికీ సంశయాలు వస్తాయి అని నాతో, ఇది ఆత్మ, అది ఆత్మ అనే సంశయరహితంగా నివృత్తిగా ఉండటమే ఆత్మ అని చెప్పి నా వంకే చూస్తూ మౌనంగా ఉన్నారు. నేను వారినే చూస్తూ కూర్చున్నాను. ఆ స్థితిలోనే నా మనసు లయించింది. నా సంశయం తీరిపోయినది. చాలాసార్లు ఆనాటి స్థితి నా జ్ఞాపకంలోకి వస్తూ ఉంటుంది. అట్లా ఆ ఇంట్లోనే, ఆ ఊళ్ళో కాపురం ఉండి ప్రతిదినము స్వామి దర్శనానికి వచ్చిపోతూ ఉండేవాళ్ళం. ఎవరో ఒకరు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాటికి భగవాన్ చెప్పే సమాధానాలను వింటూ ఉండేదాన్ని. వంట ఇంటి ప్రవేశం. నాకు తత్వజ్ఞానం కలిగినా వాసనాక్షయం కాలేదే అనే చింతగా ఉండేది. ఆశ్రమవాసులు నన్ను వచ్చి ఆశ్రమంలో ఉండమని చాలాసార్లు అడిగేవారు. కానీ నాకు చాలా ఆచారం, అభ్యంతరంగా ఉండేది. ఒకరోజు భగవాన్ చెల్లెలు నాతో, నేను శివరాత్రి తరువాత ఊరికి వెడుతున్నాను. ఆశ్రమంలో వంటకు అవసరమైన రుబ్బడం మొదలైన పనులు స్వాముల వారే చేయాల్సి వస్తుంది. ఆ పనులు మనమెవరమో చేసి పెడితే మంచిది. నువ్వు వచ్చి ఆ పనులు ముందు నాతో చేస్తూ ఉండు. నేను ఊరికి వెళ్ళిన తరువాత నీవే చూసుకో. శాంతమ్మ వంట చేస్తుంది, పై పనులు నువ్వు చెయ్యి అని చెప్పింది. నేను ఆశ్రమంలో చేరాను. ఆమె ఊరికి వెళ్ళింది. భగవాన్తో కలిసి వంటింట్లో పనులు చేయడం చాలా ఆనందంగా ఉండేది. నాకు సరిగ్గా చేతగాని పనులన్నింటినీ ఎట్లా చేయాలో భగవానే స్వయంగా చెప్పేవారు, తానే చేసి చూపేవారు. పగలంతా ఆశ్రమంలో ఉండి రాత్రులు అరుణాచలం దేవాలయం వద్ద ఒక అవ్వ ఇంట్లో నిద్రపోయేదాన్ని. మనసు మరీ శుద్ధం చేసే పదార్థాలు తినాలి, మనసును అపరిశుభ్రం చేసే పదార్థాలని వర్జించమని చెప్పేవారు శ్రీవారు. ములక్కాడలు, ముల్లంగి మొదలైన కూరల్ని మీ బోంట్లు తినరు. మీరు స్త్రీలు, అబలలు, మీకు మనోబలం తక్కువ అని పెద్దలు ఆ నిబంధనల్ని పెట్టారు అని చెప్పారు. అంత కులాసాగా శ్రీవారితో కలిసి పనులు చేస్తున్నా నాకు మా ఊరికి వెళ్ళాలని అనిపించేది. ఎందుకంటే ఇక్కడంతా ఎక్కువ పని, పైగా ఆశ్రమంలో పనులు నా మడికి ఆచారానికి సరిపడేవి కావు. అంతేకాక నాకు నిదానంగా పని లేకుండా కూర్చుని ధ్యానం చేసుకోవాలని ఉండేది. దానికి ఆశ్రమంలో తీరుబడే ఉండేది కాదు. అందుకని నేను తెగించి మా ఊరికి వెళ్ళి ఓ సంవత్సరం ఉండిపోయినాను. అక్కడ పని లేకుండా దినమంతా ధ్యానంలో గడిపేదాన్ని. కానీ ధ్యాస అంతా ఆశ్రమం మీదనే ఉండేది. ఆశ్రమంలోనేనా, అంతటా భగవాన్ లేరా అని మనసుకి ఎంత సమాధానం చెప్పుకున్నా నా మనసు నిలవలేదు. ఆశ్రమంలో పని చేయకుండా హాలులో సోఫా పైన కూర్చున్న భగవాన్ ఎదురుగా ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఉండేది. అది వీలు లేదు గనక మా ఊళ్ళోనే ఉండి ధ్యానం చేసుకుందామని ఎంత ప్రయత్నించినా నా మనసు ఆగదు. పని చేస్తూనో ఎట్లానో భగవాన్ను చూస్తూ ఉండాలనే ఆకాంక్ష బలంగా లాగింది. అట్లే భగవాన్ కూడా నేను లేని సంగతిని తలుచుకుంటూనే ఉండేవారు. పునర్వసు పొంగలి. శాంతమ్మ నేను లేని కాలంలో ఓ రోజు పెండ్ పొంగలి చేస్తున్నది పునర్వసుకి. భగవాన్ శాంతమ్మను చూసి, అక్కడ ఉన్న సుబ్బలక్ష్మికి ఇవాళ పొంగలి చేశారో లేదో అని అనిపిస్తూ ఉంటుంది అన్నారట. పునర్వసు అంటే భగవాన్ జన్మ నక్షత్రం. ఇంకో పునర్వసు నాడు సుబ్బలక్ష్మి ఇవాళ వస్తుంది, పొంగలి చేసిపెట్టి ఉంచండి అన్నారు. ఆ రోజే నేను వచ్చాను ఆశ్రమానికి. కట్టేసుకున్నారు. ఈ విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తనని విడవకుండా కట్టేసుకున్నాడు భగవాన్.
నాకెంతకీ పోవాలనే, కానీ ఆయన ఇన్నేళ్ళు నన్ను కదలనీయలేదు. నా పైన ఆయనకి మార్జాల కిశోర న్యాయం. ఆశ్రమానికి వచ్చానన్న మాటే గాని మళ్ళీ మా ఊరు పోయి ధ్యానం చేసుకోవాలనే ఉండేది. గట్టిగా పోవాలనుకుని చిన్న స్వాముల వారికి చెబితే వారు పోవడానికి వీల్లేదనేవారు. వీరితోనే ఏమిటి, సరాసరి భగవాన్తో చెప్పి మనపాటికి వెళ్ళిపోదాం అనుకుని వచ్చి ఉదయాన నమస్కారం చేసి ఆయన అనుజ్ఞ అడుగుదామనుకుంటూ ఉంటే భగవాన్ తానే నన్ను పిలిచి, ఇదిగో అరుణాచల అష్టకం తెలుగులో ఉన్నది, రాసుకో అన్నారు. ఏ రాత్రికో తీరుబడైనప్పుడు దాన్ని రాసుకోవడం కొన్నాళ్ళు, తప్పులు దిద్దుకోవడం కొన్నాళ్ళు, అర్థం చెప్పించుకోవడం కొన్నాళ్ళు, ఒల్లె వేయడం కొన్నాళ్ళు. మా ఊరికి వెళ్ళడం పడేది కాదు. ఎప్పుడు వెళ్ళాలని నిశ్చయించుకొని అనుజ్ఞ కోసం వెళ్ళినా ఏదో ఒకటి ఇట్లాంటిదే జరిగి ప్రయాణం ఆగిపోయేది. నాకు మాత్రం ధ్యానం లేకుండా పనులతోనే సరిపోతుందే అనే విచారం మనసులో ఉండనే ఉండేది. భగవాన్ వివరణ. ఒకనాడు భగవాన్ నాతో, నీకు సదా ధ్యానం మీదనే మనసు ఉన్నట్టుందే అన్నారు. దానికి నేను, ఇక్కడ వంట పనులే కదా నాకు అన్నాను. దానికి భగవాన్, ఏమీ, ఈ కాలు చెయ్యి పనులు చేస్తూ ఉండని, నువ్వు కాలు చెయ్యి కాదుగా, ఏమీ చెయ్యక తటస్థంగా ఉండే వస్తువు నువ్వు. అది తెలియనంతసేపే కష్టం, అది తెలుసుకుంటే ఇక కష్టమేమీ లేదు. ఈ దేహమే నువ్వు అనుకున్నంత కాలము రాగము ద్వేషము ఉంటాయి, పని కష్టంగానే కనబడుతుంది. ఈ దేహం నేను అనుకున్నంత కాలము ఏ పని లేకుండా కూర్చుంటే మాత్రం మనసు ఊరుకుని నిలకడగా కూర్చుంటుందా? మనం నిద్రపోయేటప్పుడు కూడా ఊరుకోదే, కలలలో తిరుగుతూనే ఉంటుంది కదా అన్నారు. దానికి నేను, అవును స్వామి, తాను దేహం కాదు అనుకోవడం స్వామికి సులభం, మాకు మేము దేహం అనుకోవడం సులభం. మొన్న కలలో తాము ఈ సంగతే విశదం చేశారు. ఆ స్వప్నం ఏమిటంటే, మీరు ఆ మూల స్నానం చేస్తున్నారు, ఆ వేళకే నేను వచ్చి దడి యువతల పప్పు రుబ్బుతున్నాను. మీరు ఎవరది అని అడిగారు. నేను ఎవరిని చెప్పను అన్నాను. ఆ చెప్పను వీలు కాని వస్తువే నువ్వు, మరవవద్దు అని మీరు చెప్పారు. ఇది ఆ కళ. అవును, ఆ వస్తువు మేమని మరవకుండా ఉండడం మాకు కష్టం. శ్రీ భగవాన్లకు అన్నీ సులభం అన్నాను నేను భగవాన్తో. దానికి వారు నవ్వి ఊరికే నా వంక చూశారు. అదే నాకు ఉపదేశం అనుకున్నాను నేను. నేను చాలాసార్లు ఉపవాసాలు చేస్తుండేదాన్ని. కానీ అలా ఉపవాసాలు చేయడం భగవాన్ దృష్టిలో అనవసరమన్నట్లు తోచేది నాకు. కానీ వేదాంత పుస్తకాలలో వేరు విధంగా ఉండేది. విచార సంగ్రహం అనే పుస్తకంలో దేహపోషణ చేస్తూ వేదాంత విచారం చేసేవాడు మొసలిని నమ్మి నది దాట చూచినట్టు అని ఉంది. ఇట్లా ఉందేమి మరి అని భగవానుని ప్రశ్నించాను ఓ రోజు. దానికి శ్రీవారు, అట్లా రాశారని అన్నం తినవద్దు, నీళ్లు తాగవద్దు అని అర్థం కాదు. శరీరానికి ఉపద్రవము చేసేటట్లు ఉపవాసాలు కానీ ఇంకేమీ కానీ చెయ్యకుండా మితంగా భోజనం చేసి ధ్యాన నిష్టకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారం తీసుకొని లక్ష్యమంతా ధ్యానం మీద ఉంచమని అర్థం అని చెప్పారు. పులిసిన మజ్జిగ. ఆ రోజుల్లోనే ఒక విశేషం జరిగింది. భగవాన్ ఎండాకాలంలో తప్ప మజ్జిగ అన్నంలో పోసుకోరు. అది తీయని మజ్జిగే. పెరుగు కానీ పాలను కానీ ఉపయోగించరు. చారు అన్నంలోనే ఒక్క గరిటెడు తీయని మజ్జిగ పోసుకుంటారు. ఆ తీయని మజ్జిగని ఆశ్రమంలో అందరికీ పోయాలి. అందరికీ చాలకపోతే తాను తీసుకోరు. ఓ రోజు రాత్రి మజ్జిగ పులిసింది. సరే, పులిసింది ఎందువలనో
ఎవరిని అనేది ఏముంది, పోసుకోకుండా ఉంటే సరిపోతుంది అని వారు మజ్జిగ పోసుకోలేదు. ఎంత జాగ్రత్త తీసుకున్నా మర్నాటి రాత్రికి పులిసింది మజ్జిగ. ఏమీ చేయడానికి తోచలేదు. ఆ మర్నాటికి అంతే అయింది. ఆ మధ్యాహ్నం ఆశ్రమంలో పనిచేసే మనిషి అరపడి పాలు ఎక్కడి నుంచో తెచ్చి ఇచ్చాడు. దాన్ని తోడు పెట్టి ఉంచిన సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది తీయని పెరుగుగా ఉంది. ఆ పెరుగు తీయని మజ్జిగ చేసి అందరికీ పోయాలంటే అది అందరికీ సరిపోదు. అందరికీ పోస్తేనే కానీ స్వామి తీసుకోరు. తక్కిన వాళ్ళంతా సంవత్సరం పొడుగునా పాలు పెరుగు తాగుతారు కదా. ఈ రాత్రికి వాళ్ళకు లేకపోతేనేం? స్వామి ఎప్పుడు పాలు పెరుగు మజ్జిగ తాకరే, ఈ కాస్త తీయని మజ్జిగ తప్ప. అది ఈ 4 నెలలే. పులిసిపోయిందని 2 రోజుల నుంచి మజ్జిగే పోసుకోలేదు. తక్కిన వారు తాగుతూనే ఉన్నారు కనుక స్వామివారికి తెలియకుండా అయినా సరే ఆయనకి తీయని మజ్జిగ వేయాలని నిశ్చయించుకున్నాను. ఆయన అన్నంలో చారు కలుపుకుని తింటున్నారు. నేను కుడి చేత్తో ఒక గరిటెలో ఆ తీయని పెరుగు తీసుకుని ముందుగా ఆ గరిటెడి పెరుగు స్వామివారి చారు అన్నంలో పోశాను. పోసి నేను తడిక పక్కగా నుంచుని ఆయన వంకే చూస్తున్నాను. ఆయన నోట్లో అన్నం పెట్టుకుని కళ్ళెత్తి నా వంక చూశారు. ఆ చూపు ఈశ్వరుడు మన్మధుణ్ణి చూసిన చూపు మళ్ళీ మండిపోయింది. నా ఒళ్ళు గడగడ వణికింది. భరించలేక లోపలికి వెళ్ళిపోయినాను. భగవాన్ లోకమును పిలిచి మజ్జిగ పోయించుకొని, అందరూ ఇక్కడికి అంత దూరం నుంచి సమత్వం నేర్చుకోవడానికి వచ్చారు. నా దగ్గరికి వస్తే అందరూ ఒకే మాదిరి అంటూ అందరినీ కలిపి కోప్పడి సోఫా మీద కూర్చున్నారు. మేము మా పని కాగానే ఆయనకు నమస్కరించి ఊళ్ళోకి వెళ్ళడానికి భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను చూడగానే మొహం అటువైపు తిప్పుకున్నారు. అప్పుడు నేనేమైపోయినానో ఆయనకే తెలియాలి. పాదాల మీద పడ్డాను. మరునాడు ఉదయం భగవాన్ తేనమ్మతో, నేను ఇంక భోజనంలో మజ్జిగ పోసుకోను అన్నారు. అదేమిటి స్వామి అంటే, నాకుగాను మజ్జిగ పైన గడ్డగా పేరుకుంటుంది అందుకని అన్నారు. ఆ మధ్యాహ్నం మజ్జిగ పోసుకోలేదు. అది చూసి నేను మజ్జిగ పోసుకోవడం మానేశాను. నాకు మజ్జిగ ముఖ్యం భోజనంలో అన్ని కాలాలలో. అందులో ఎండాకాలం మజ్జిగ లేనిదే నిలవలేను. కానీ స్వామి మజ్జిగ పోసుకోకపోతే నేనెట్లా మజ్జిగ పోసుకుంటాను? అందులోనూ నా అపరాధం వల్ల కదా. మామూలుగా పనులు చేస్తున్నాం. భగవాన్ నవ్వుతూ నాతో మాట్లాడుతున్నారు. నా తప్పు క్షమించమని ఆయన అడగడానికి నాకు సమయం దొరకలేదు. 4వ రోజున అవియల్ చేస్తున్నాం భోజనానికి. భగవాన్ నుంచుని ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నారు. అవియల్లో పెరుగు పోయమన్నారు నన్ను. ఆ సమయంలోనే వారి పాదాల మీద పడి, స్వామి, నేను తప్పు చేశాను. అందరము పెరుగు పాలు బాగా తాగుతున్నాం. భగవాన్లు చారులో ఒక్క గరిటెడే కదా పోసుకుంటారని పుల్ల మజ్జిగ పోయే చేతులు రాక తీయ పెరుగు పోసినాను. అందులో అది మన వీరుడు తెచ్చిన పాలు. ఇక మీద నాకు అటువంటి బుద్ధి పుట్టకుండా చేసి, భగవాన్లు ఇవాళ నుంచి మజ్జిగ పోసుకోవాల్సింది. భగవాన్లు మజ్జిగ పోసుకోవడం లేదని నాకు కడుపులో వేదనగా ఉంది అని చెప్పాను. నేను మజ్జిగ పోసుకోవడం అందువల్ల మానలేదు, నాకు జలుబుగా ఉంటుంది అందుకని మానేనన్నారు. వీలు లేదు, మీరు మజ్జిగ పోసుకు తీరాలి అని పట్టుపట్టాను నేను. ఆ రోజు మధ్యాహ్నం భోజనంలోకి ఎచ్చమ్మ భగవాన్కి పెరుగన్నం తెచ్చింది. ఆ అన్నం తింటూ భగవాన్, ఇదిగో నేను పెరుగన్నం తింటున్నాను, నేను మజ్జిగ పోసుకోవడం లేదని ఆ అమ్మకు వేదనగా ఉన్నదట అని చుట్టూ ఉన్నవారితో అన్నారు. నాకు సంతోషమైంది. అప్పటి నుంచి భగవాన్ మళ్ళీ మజ్జిగ వాడుతున్నారు. ఒకనాడు శ్రీవారితో, నేను కావిడి కట్టుకుని భిక్షకు పోయి సన్యాసంగా ఉంటాను అన్నాను. దానికి వారు,
భిక్షం ఎత్తిన వారందరూ సన్యాసులా? అంతటిలో జ్ఞానులైనారా? సన్యాసం అంటే దాని అర్థం ఏమిటో ముందు తెలుసుకో అన్నారు. వంకాయ కూర రుచి. ఒకసారి గిద్దలూరి నారాయణరావుకు ఒళ్ళు జబ్బుగా ఉండి ఆశ్రమానికి వచ్చి ఉంటున్నారు. వారికి ఉప్పుడు బియ్యం గంజి చేసి ఇమ్మని భగవాన్ చెప్పారు. నేను ఆ గంజిని తయారు చేస్తూ ఉండగా భగవాన్ వంట ఇంట్లోకి వచ్చి చూసి గాడి పొయ్యి దగ్గర నేల మీద కూర్చున్నారు. పొయ్యి మీద ఉన్న వంకాయ కూరని కొంచెంగా తీసి ఆకులో పెట్టి శ్రీవారి ముందు పెట్టింది సంపూర్ణమ్మ. వారు రుచి చూస్తున్నారు. దాని పుణ్యమేమో శ్రీవారికి కూర స్వయంగా పెట్టగలిగింది అనుకుని మళ్ళీ నేనైనా వారి భక్తులకే కదా గంజి చేస్తున్నాను, ఆయనకి చేసినా భక్తులకు చేసినా ఒకటే కదూ అని సమాధానం చెప్పుకున్నాను. వెంటనే ఆ కరుణామూర్తి నా వంక చూసి, ఇదిగో కొంచెం మంచి నీళ్ళు అన్నారు. ఇచ్చాను. ఆయనకి నీళ్లు ఇవ్వగలగటం నాకెంతో తృప్తినిచ్చింది. భగవాన్ తనకి ఆకలి భోజనం కావాలని కానీ దాహం నీళ్లు కావాలని కానీ ఎన్నడూ అడగరని అందరూ ఆశ్రమంలో చెప్పుకునేవారు. నాకది జ్ఞాపకం వచ్చి నన్ను తృప్తిపరచడానికే కదా దాహమని మంచినీళ్ళిమ్మని అడిగారు. ఎంత భక్తవత్సలులు అని కరిగిపోయినాను. 6 నెలల బిడ్డ మనస్సు. ఒకనాడు హాలులో 5-6 మంది బ్రాహ్మణులు వచ్చి అనేక గురు స్తోత్రాలు చేసి చాలా శ్లోకాలు చదువుతున్నారు. నేను అక్కడే ఉన్నాను. ఎన్ని చదివినా గురు వీక్షణము లేక జ్ఞానము గలగదు అంటూ భగవాన్ లేచి వెళ్ళిపోయినారు. నాకు సంతోషమైనది. నాకు ఎన్నిసార్లు భగవాన్ కృపా వీక్షణము కలిగిందో, ధ్యానంలో చూపులు, అనుగ్రహంగా చూపులు, ఆగ్రహంతో చూపులు ఎన్ని నా భాగ్యం కొద్దీ దొరికాయో. కానీ ఇంకో రోజున జ్ఞాని మనసు 6 మాసాల బిడ్డ మనసు మాదిరిగా ఉండాలని చెప్పారు. అప్పుడు నాకు చాలా విచారమైంది. సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే ప్రత్యక్షంగా వచ్చి ఉన్న ఇటువంటి స్వామి వద్ద వారి పాదధూళికి పాత్రురాలినై కూడా ఇంకా నా మనసు ఆ విధంగా కాలేదే, ఈ మాయా చిత్రమేమో అని చింతించాను. ఒకనాడు శ్రీవారు భక్త విజయంలోని భక్తుల చరిత్రల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఆ భక్తుడికి భగవంతుడు కనపడ్డారు, ఈ భక్తుడికి అనుగ్రహం చూపారు అని భక్త విజయంలో ఉంటుంది, ఆ సంగతులు నిజమేనా అని అడిగాను. దానికి వారు అట్లా సందేహపడకూడదు, భక్తి చెడిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నది ఎంత నిజమో అది అంత నిజం అన్నారు. ఒక కొత్త కాంతి. ఒకనాడు మధురి అలిమేలు అనే ఆమె శ్రీవారి దర్శనానికి వచ్చి ఉపదేశం కావాలని అడిగింది. దానికి భగవాన్ సోఫా మీద కూర్చుని తన పాదాల వద్ద కింద కూర్చున్న ఆమెకేసి తిరిగి అరవంలో తిరుపుగళ్ళ నుంచి పాటలు ఎత్తి ఎత్తి చెబుతుంటే ఏం చెబుతున్నారో భాష అర్థం కాకపోతేనే ఆయన ఆకారమే మారిపోయి ఓ కొత్త కాంతి ఆయనలో ప్రకాశిస్తున్నట్లయింది. నా కళ్ళ ముందు ఆ బొజ్జ, ఆ మూర్తి నవ్వు, దయ, తమలపాకులు నములుతూ ఆయన మాట్లాడడం, ఆ సాన్నిధ్యం, ఆ దర్శనం ఎన్నేళ్లకి కళ్ళకు కట్టినట్లుంటుంది. అలా మాట్లాడుతూనే లేచి వాకిట్లో వెళ్ళి ఉమ్మేసుకుని తిరిగి వచ్చి హాయిగా ఇటు అటు పచారులు చేస్తూ చెబుతూ ఉంటే ఇంతలో ఆయన రూపమే మారింది. ఆయన్ని చూస్తూ ఉంటే పెద్ద ఆనందం. ఆయన పాదాల వద్ద కూర్చునే భాగ్యం దొరికింది కదా నా వంటి దానికి కూడా అనే అద్భుతం. ఇట్లా పరిపరి విధాల యోచనల్లో మునిగిపోయినాను. అప్పుడు కాదు, ఎప్పుడు అంతే. ఎవరు తన దర్శనానికి వస్తారో వారి అధికారానికి, వారి ఆత్మస్థితికి తగినట్టుగా ఆయన రూపము, మాట, ఉనికి మారేవి. చిన్నపిల్లలతో చిన్నవాడు, సంసారులతో సంసారి, వేదాంతులకు గురువు,
యోగులకు సాక్షాత్ సర్వేశ్వరుడు, స్త్రీలలో స్త్రీ. ఈ విధంగా అయి వాళ్ళ స్థితికే తాను వచ్చి వాళ్ళ మనసుల్ని కట్టేసుకునేవారు. ఎవరు వచ్చినా ఆయన సౌందర్యానికి, దయకి, ఐక్యానికి ముగ్ధులై కట్టుబడి వదలలేక వదలలేక కదలేవారు. ఒక్కొక్కరికి ఎవరికీ తెలియకుండా వారికి మాత్రమే ఒక్కొక్క దర్శనం, ఒక్కొక్క అవతారం ప్రదర్శించేవారు. హాలులో ఉన్న ప్రతి వారికి వారి అభిరుచుల్ని, తాహతును బట్టి ప్రత్యేకమైన దర్శనమయ్యేది ఒకేసారిగా. ఆయన ఫోటోలు అంతే కదా, ఒక ఫోటోకి ఇంకొక దానికి సంబంధమే లేదు. తెలిసిన వాళ్ళు తప్ప ఇవన్నీ ఒక్కరి ఫోటోలే అని నమ్మలేరు. వారి రూపమే కాక వాక్కులు, అభిప్రాయాలు, ఆదరం అన్నీ ఎప్పటికప్పుడు ఎన్నో విధాలుగా మారేవి. అన్నీ కనిపెట్టి నిలిచి చూసేవారికి అమిత ఆశ్చర్యంగా ఉండేది. మోక్షం కావాలి. ఒకరోజు మధ్యాహ్నం కుంభకోణం నుంచి ఒక ఆమె వచ్చి, స్వామి, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఆశ. ఇప్పటికి మీ దర్శనం దొరికింది. నాకేమీ వద్దు, ఒక్క మోక్షం ఇస్తే చాలు అని నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే భగవాన్ సోఫా అంతా కదిలిపోయేటట్టు శరీరం అంతా ఆడుతూ ఒకటే పెద్ద నవ్వు నవ్వారు. అట్లా నవ్వుతూనే అక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ చూసి, ఆమెకు ఒక్కటి వద్దట, ఒక్క మోక్షం ఇస్తే చాలునట అన్నారు. అందుకు నేను, అవును, మేము కూడా అందుకే కదా వచ్చి ఉన్నాం అన్నాను. అందుకు శ్రీవారు, అవును, మోక్షం అనేది ఒక మూట ఇవ్వడానికి, ఆ మూటని నేను నా దగ్గర దాచుకుని కూర్చున్నట్లు అడుగుతారు. ఇంకా ఏమీ వద్దు అని నిజంగా వదిలివేస్తే మిగిలేది మోక్షమే. సర్వత్యాగమే మోక్షం. ఇంక నేను వేరుగా ఇచ్చేదేముంది అన్నారు. జేగంట బహుమతి. ఒకనాడు ఎవరో ఆశ్రమంలో కోవిలలో హారతి సమయంలో వాయించడానికి ఒక జేగంటని తెచ్చి భగవాన్కి అర్పించారు. వారు ఆ జేగంటని చేతులతో పట్టుకొని చాలాసేపు ఇట్లా వాయించి అట్లా వాయించి ఆ నాదం విని నవ్వుతూ, ఈశ్వరుడు అడిగేది సంచితమనే కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వమని. కానీ వీరు కాలణాకి కర్పూరం కొని తెచ్చి వెలిగించి హారతిచ్చి ఈశ్వరుణ్ణి ఏమార్చాలని చూస్తారు. ఇదంతా కన్ను తుడిచే వ్యాపారం. వీటికన్నిటికీ ఏమారేవాడు కాడు ఈశ్వరుడు. తాము చావకూడదు, తాము ఈశ్వరుణ్ణి మింగాలని వీరికి. అబ్బా, ఎంత ఆశరా అని నవ్వుతున్నారు. ఇంకా అన్నారు ఇలా, కొంతమంది తాము ఈశ్వరుడికి అంతా అర్పణ చేశామని గొప్పగా చెప్పుకుంటారు. వారిదేముంది, వారిది అని ఏముంది ఈశ్వరుడికి అర్పణ చేసేందుకు? ఈశ్వరుడికి ఇవ్వడమేగా. బెల్లంతో చేసిన వినాయకుడికి నైవేద్యంగా ఆ వినాయకుడి నుంచి కొంచెం బెల్లం గిల్లి పెట్టినట్టు సర్వము ఆ ఈశ్వరుడే అని ఊరికే ఉండడమే అసలు ఈశ్వరుడికి వీరు చేయగల శ్రేష్టమైన అర్పణ. ఊరికే ఉండడం అంటే ఏ ఆలోచనలు లేకుండా ఉండడం. ఇడ్లీ తినని వేణమ్మ. ఒకనాడు పొద్దున్న భగవాన్ బాదం చెట్టు కింద కూర్చునున్నారు. అప్పుడు వేణమ్మ పడుకునుంది. భగవాన్ శాంతమ్మని పిలిచి వేణమ్మకి ఇడ్లీ పెట్టమన్నారు. శాంతమ్మ అది ఇడ్లీ తినదు అంది. ఎందుకు తినదని అడిగారు భగవాన్. ఇడ్లీ ఉప్పుడు బియ్యంతో చేస్తామని ఆచారం గనక తినదు అన్నది శాంతమ్మ. దానికి భగవాన్, అదేమిటి, చేతిలో పెట్టినది తినవలసిందే, అదేమిటి ఇదేమిటి, అది తినను ఇది తినను అంటూ ఈ చేష్టలన్నీ పనికిరావు అని కోపంతో గద్దించారు. నేను అంతే, ఆశ్రమానికి వచ్చి 10 నెలలైంది. ఇడ్లీ నేను తినడం లేదు, ఉప్పుడు బియ్యంతో చేస్తారని ఆచారానికి లోపమని. నేను శాంతమ్మతో నేను తినడం లేదని భగవాన్తో చెప్పకే అని లోపలికి వెళ్ళి చప్పున ఇంత ఇడ్లీ తీసుకుని తినేశాను. ఆశ్రమానికి నేను మొదట వచ్చి ఉన్నప్పుడు కొద్దిమంది మనుషులు మాత్రమే ఉండేవారు.
భగవాన్ తమ్ములు శ్రీ నిరంజనానంద స్వాముల వారే వంటకు పై పని చింతపండు పిసికివ్వడము, పప్పులు రుబ్బడము, ఇదంతా పెద్ద స్వాముల వారే చేసి తరువాత హాలులోకి పోయి సోఫా మీద కూర్చునేవారు. నేను వచ్చిన తరువాత కూడా నాతో కలిసి భగవాన్ పప్పు రుబ్బడము, కూరలు తరగడము, వంటకు అందివ్వడము, ఈ పనులన్నీ చేసేవారు. తెల్లవారగట్ల 4ంటికే లేచి తన చుట్టూ ఉండే సాధువులతో కలిసి కూరలు ముందు తరిగి సిద్ధంగా పెట్టేవారు. వంటకు శాంతమ్మ, పై పనులకు నేను, తేనమ్మ. 3ంటికి హాజరు. రాత్రి ఊళ్ళో పడుకుని తెల్లారి 6 గంటలకి ఆశ్రమానికి వచ్చేవాళ్ళం. ఈలోగా ఇడ్లీ శ్యామయ్య చేసి పెట్టేవారు. ఇడ్లీలోకి ఏవో ఆకులన్నీ కలిపి పులుసు తయారు చేయించేవారు భగవాన్. మేము 6ంటికి వస్తూ ఉంటే ఈలోగా ఇడ్లీ అవి చేయడం చూసి మేము తెల్లారగట్ల 4ంటికే ఆశ్రమానికి రావడం ప్రారంభించాం. మేము 4 గంటలకు రావడం ఏమాత్రం ఆలస్యమైనా భగవాన్ తాను ఇంకో బ్రాహ్మడి సహాయం తీసుకుని దోశలు, కాఫీ తయారు చేసేవారు. అది చూసి మేము తెల్లవారుజామున 3ంటికి వచ్చి ఇడ్లీ, కాఫీ తయారు చేసి భగవాన్ సన్నిధిలో కూర్చున్నాం. ఇదిగో చూడు, స్వామి పొయ్యి దగ్గర పని చేస్తున్నారని 4 గంటలల్లా పోయి 3 గంటలకే వచ్చారు వీళ్ళు అని భగవాన్ తను పొయ్యి దగ్గరికి వెళ్ళడం వల్ల మేము తొందరగా రావడం అవుతుందని తలచి మాపై కరుణ వల్ల ఆనాటి నుంచి కాఫీ పొయ్యి దగ్గరికి రావడం మానుకున్నారు. మేము బద్దకించి 6 గంటల దాకా రాకపోయినా మా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవారు స్వామి. అంత దయామూర్తి ఆయన. ఎవరికి కష్టం కలగచేయడమన్నా ఆయనకేమాత్రం ఇష్టం ఉండదు. చాలా స్వల్ప విషయాల నుంచి పెద్ద విషయాల వరకు అంతే. ఎన్ని తప్పులు చేసినా దానికేంలే అని సమాధానం చెప్పి దయ చూపించేవారు. కానీ ఎంతో కోపం చూపి కూడా తన ఆజ్ఞల్ని నెరవేర్చేటట్లు చూసేవారు. ఆయనకి ఏం కావాలి? ఎవరు చేసేదేముంది ఆయనకి? కానీ వారి వారి సంస్కార క్షయానికే, వారిని ఒక మార్గంలోకి తీసుకువచ్చేందుకే కోపము, కఠినత్వము నటించేవారు భగవాన్. చాలా పప్పు రుబ్బవలసిన పని వస్తే ఎవరికి భారమవుతుందోనని తాము వచ్చి కూర్చుని పప్పు రుబ్బుతారు. అదేమిటి స్వామి తమకి శ్రమ అంటే వారు కోపం చూపేవారు. అందరూ సమంగా పనిచేయాలని, ఒకరు ఎక్కువ అని తక్కిన వారు ఆయన్ని కూర్చోబెట్టి పనిచేయడము అంటే వారికి ఏమాత్రం గిట్టదు. ఇట్లా మాతో వంట పనులు చేసే మా సహచారి వెళ్ళి సోఫా పైన కూర్చున్నారా, పరమశివుడు కైలాసం పైన కూర్చుని దర్శనం ఇచ్చినట్లు కనిపించేది. తెలుగు పద్యం రాశారు. ఒకరోజు భగవాన్ వశిష్ఠ రామాయణంలోని ఒక శ్లోకాన్ని తెలుగు పద్యంగా రాశారు. మధ్యాహ్నం భోజనం అయినాక సోఫా మీద కూర్చుని ఉండగా నేను హాలుకి ప్రదక్షిణంగా వెడుతున్నాను. దగ్గర ఉన్న అనంతాచార్యుని చూసి భగవాన్ అందమ్మ పోయినదా అంటే ఆ అమ్మ పోయిందా అని అడిగారు. నేను వెనక్కి వెళ్ళి వారికి ఎదురుగా నుంచున్నాను. నన్ను చూసి వారు ఇదిగో తెలుగు పద్యం, ఇది తీసుకుని చదువు అన్నారు. దానికి నేను నా దగ్గర కళ్ళజోడు లేదు, సరిగా చదవను లేను అన్నాను. అప్పుడు ఆ పద్యాన్ని అనంతాచారి చేత చదివించి అర్థం చెప్పారు. ఆ పద్యం ఇది: బహువిధ దశలన్నీ పరిశీలనము చేసి సత్వరం పదమేది తత్పదమును హృత్తునగొని భువినెన్నడు క్రీడింపు భావములో నెల్ల భావమదియ ఎరిగితివా దృష్టి ఎప్పుడూ విడువక ఇలయందు వర్తిలు మెచ్చపగిది సంభ్రమ సంతోష సంతాప కోప సమారంభ ప్రారంభ వ్యాజముగా విహరించు లో విమలుడగుచు ఆశాపాస విముక్తుడై అన్ని వృత్తులందు సమభావముంగల్గి
అవని ఎందు వేషయుక్తుడై వెలియాడు వీరరామ. దానికి నేను, మాకీ పద్యాలు, వాటి అర్థము ఇదంతా ఎందుకు? సర్వ పద్యాలలో అర్థము, వేదాంతము అన్నీ మీలో ఒప్పి ఉన్నాయి. మిమ్మల్ని నమ్ముకుంటే మాకు చాలు, ఇవన్నీ మాకేం అవసరం అన్నాను. దానికి స్వామివారు, నాకేమి తెలుసు? నాకు శాస్త్రాలు తెలిసినా నాకేమీ తెలియదే. నా దగ్గర ఏముంది? నాలో ఒప్పి ఉన్నాయట. ఏమి ఉన్నాయి అన్నారు. ఇవన్నీ ఎందుకు? మొదటి నుంచి కూడా భగవాన్ వాకిట్లోకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నేను ఆయనను చూడగానే లేచి నుంచుంటూ ఉండేదాన్ని. ఆయన చూస్తూనే ఉండేవారు. ఆయన మా ఎదురుగా వస్తే చాలు, అందరం కూడా భయభక్తులతో ఒక పక్కకి ఒదిగి ఉండేవాళ్ళం. నేను ఊళ్ళో కాపురం ఉండి ఆయన దర్శనార్థం వచ్చే కాలంలో నేను వచ్చినప్పుడల్లా కొంచెం ద్రాక్ష పళ్ళు కొని తీసుకుని వచ్చి ఆయనకిచ్చే అలవాటు. ఒక సాయంత్రం అదే ప్రకారం తెచ్చిన ద్రాక్ష పళ్ళను ఆయన ముందు పెట్టాను. దానిని చూసి, ఇప్పుడు ఎందుకు తెచ్చావు అని నవ్వి, ఎప్పుడు తెచ్చావివి? పొద్దున తెచ్చావా వచ్చేటప్పుడు? అయితే ఇవి ఇప్పుడెందుకు పెట్టావు అని నన్ను అందరినీ కలిపి, ఇదంతా ఎందుకు? స్వామిని చూసి నుంచునేది, చాలా భక్తి ఉన్నట్లు నటించేది. ఈ వేషాలన్నీ ఇక్కడికి వచ్చిన తరువాత ఇది నేర్చుకున్నది. ఇవన్నీ ఎందుకు? వీటి వల్ల ఏం ఫలం? మామూలుగా ఉంటే చాలదా? మనసు నిర్మలంగా ఉండాలి కానీ ఈ నమస్కారాలు, మన్ననలు ఇవన్నీ వేషం. స్వామిని కన్ను తుడిచి ఏమార్చాలని చూసే పనులు అని మురుగనార్తో ఆ సంబంధంగా ఏవేవో కథలు చెప్పారు అరగంట సేపు. ఇంకా ఇలా అన్నారు, ఈ నమస్కారాలు అన్నీ ఏం ప్రయోజనం? అయ్యంగార్లు ఇష్టం ఉంటే గురువుకి నలుగురు చూసేటప్పుడు మర్యాద చేసి భక్తి చూపేది. ఇష్టం లేకపోతే ఒక గుంట తీసి, స్వాముల వారు దయచేసి మీరే ఆ గుంటలో కూర్చుంటారా, లేకపోతే మిమ్మల్ని ఎత్తి కూర్చోపెట్టమా అని అడుగుతారు. ఆ కథలు విని ఆ రోజు నమస్కారం పెట్టడానికి కూడా భయపడి వాకిట్లోంచి వెళ్ళిపోయినారు మురుగనారు. ఆ రోజు మురుగనారుతో చాలా మాటలు అన్నారు భగవాన్. మొదట మనుషులు ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తి వినయాలతో వస్తారు. తరువాత త్వరలోనే సర్వము వారిదే, అంతా వారి ఇష్టమే, అధికారమే. వారు చెప్పినట్లు స్వామి వినాలి. స్వామిది ఏదీ లేదు. వారు ఎన్ని తప్పులు చేసినా ఊరికే నోరు మూసుకు ఉండవలసిందే స్వామి. వారు ఒక్క నమస్కారం చేశారా, అర్థం ఏమిటంటే, మేము నమస్కారం పెట్టాం కదా, మా తప్పులకి ఇక మీరు ఏమీ అనడానికి వీలు లేదు అని. ఇట్లా చాలా కోప్పడ్డారు. ఆ తరువాత అందరికీ భయమే ఆయనకి నమస్కారం పెట్టడమన్నా, ఆయనకి ఏమన్నా తీసుకుని వెళ్ళడమన్నా. మురుగనారు మొదలైన వారు స్వామివారికి దూరం నుంచే నమస్కారం పెట్టుకుని వెళ్ళేవారు. చేతిలో చారు. భగవాన్కి భోజనం వడ్డించేటప్పుడు చారు చేతిలో పోసేదాన్ని. ఆయన ఆ చారు తాగిన తరువాత మళ్ళీ చారు చేతిలో పోసేదాన్ని. వారు తాగినంతసేపు అట్లానే పోస్తాను. ఒకరోజు ఇంకా చారు పొయ్యవద్దు పొమ్మన్నారు. మరునాటి నుంచి అన్నం గుంట చేసి ఎంత చారు పడితే అంత చారే పోసుకుంటున్నారు. నా వల్ల ఏమి తప్పు జరిగిందా అని నేను తక్కించుకున్నాను, బాధపడ్డాను. చివరికి వారు వంటింట్లోకి వచ్చినప్పుడు ఓ రోజు నాకు భయమై శాంతమ్మ చేత అడిగించాను, ఏం తప్పు జరిగింది, చారు చేతిలో పోసుకోరేం అని. నాకు ఒక్కడికే చారు పోస్తూ కూర్చుంటే తక్కిన వాళ్ళందరూ చారు కోసం కాచుకుని కూర్చుంటున్నారు, కనపడటం లేదా? వాళ్ళకి పోసి వచ్చి నాకు పోస్తూ ఉంటే సరిపోతుంది అన్నారు. వారికి ఎక్కడ ఆలస్యమవుతుందోనని మా భయం. తప్పైపోయింది స్వామి, మళ్ళీ ఎప్పటి మళ్ళీ
మీరు చారు పోయించుకుంటేనే గాని మా మనస్సుకు ఆరాటం ఆగదు. దయచేయండి అన్నాను. ఎందుకు అంత చారు? నాకు అక్కర్లేదు. అన్నంలో పోస్తే చాలు అన్నారు. అంతకన్నా వారితో తర్కించడం మాకు భయం. సరే, తమ దయ అన్నాను. దయకే? చారు తాగితే దయ ఉన్నట్లు, లేకపోతే లేనట్టునా? చారు తాగితేనే దయా అన్నారు. ఆనాటి నుంచి తాను చారు చేతిలో పోయించుకోనే లేదు. తనకి ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం ఆయనకి ఏమాత్రమూ గిట్టదు. అందరూ ఏకమేనని, అందర్నీ తన వలనే మేము చూడాలని, సమత్వం మాలోకి తీసుకురావాలని ఆయన మాకు ఎన్నేళ్ళు ఎంత శిక్షణనిచ్చారు. ఆ శిక్షణ మా మనసులకి లోతున దిగి మేము మరవకుండేందుకు ఆ చిన్న ఏర్పాట్లను కూడా తాము మానుకునేవారు. కామెర్లు. ఓసారి వారికి కామెర్లొచ్చాయి. పళ్ళు తప్ప ఏమీ తినకూడదు. తెచ్చిన కాసిని పళ్ళు అందరికీ పంచి పెడితేనే గాని ఆయన తినరు. ఎన్ని పళ్ళు తేగలరు? కానీ ఆయన మానుకుంటారు గాని అందరికీ పంచనిదే తినరు. అప్పుడు ఆశ్రమం పెరగలేదు. అన్నీ తెచ్చిపెట్టేందుకు ధనికులు లేరు. అప్పటికీ మా శక్తికి మించేటట్లు పరిస్థితులు కల్పించి తప్పుపట్టేవారు. భోజనాల చివర పళ్ళు పంచడం అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి భోజనం చేశారు. ఆయన్ని పళ్ళు నీకు ఇచ్చారా అని అడుగుతున్నారు భగవాన్. ఏ మందులకి కామెర్లు తగ్గలేదు. తిరుక్కోయిలూరు నుంచి ఒక ముసలాయన 2 నిమ్మకాయలు పట్టుకుని వచ్చారు భగవాన్ దగ్గరికి. మీకు నిమ్మపళ్ళ రసంతో తేనె గాని చక్కెర గాని వేసి ఇమ్మని నాకు కల వచ్చింది అన్నారాయన. సరే ఇమ్మన్నారు భగవాన్. నిమ్మపళ్ళ రసంతో చక్కెర కలిపి ఇచ్చారు. దాంతో కామెర్లు నయమైనాయి. ఉంగరం చేయించాను. ఒక మధ్యాహ్నం భగవాన్ పప్పు రుబ్బుతున్నారు. వారు శ్రమపడి ఏమన్నా చేస్తూ ఉంటే చూడలేం. ఆ పనిని మేం తీసుకున్నామా వారికి కోపం వస్తుంది. ఇంకా వంటింట్లోకే రావడం మానేస్తారు. రాకపోయినారా మా సంతోషమంతా చచ్చిపోతుంది. హాలులో భగవాన్ అందరివారు, వంటింట్లోనో ప్రత్యేకం మా సొంత భగవాన్. శ్రీవారు తెల్లారగట్ట 3ంటికే లేచి కూరలు తరుగుతున్నారని కుంజుస్వామి తక్కిన వారు రాత్రే కూరలు తరిగితే ఇంకా కూరల వైపు రావడమే మానారు భగవాన్. ఆ మధ్యాహ్నం భయపడుతూ వెళ్ళాను. నీకోసమే చూస్తున్నాను, పప్పు రుబ్బుతావా ఇందా అని చప్పున నాకిచ్చి లేచి వెళ్ళారు. పప్పు పూర్తిగా రుబ్బి పిండి లోపలికి తీసుకుని వెళ్ళాను. స్వామి పొయ్యి దగ్గర కూర్చుని గుమ్మడికాయ కొత్త ఉడుకుతూ ఉంటే కలియబెడుతున్నారు. ఆవిర్లు, పొయ్యి వేడి, వారి ఒళ్ళంతా చెమటలు. దీనికా నాకు అంత సులభంగా పప్పు రుబ్బే పని అప్పజెప్పారు అనుకున్నాను. ఆయన పడుతున్న శ్రమ చూస్తే నిలవలేకపోయినాను. ఆ కూర ముక్కలు చింది కాలి వేళ్ళు బొబ్బరెక్కింది. కానీ అడ్డం వెళ్లే ధైర్యం మాకు లేదు. మర్నాడు లోకమ్మ వచ్చి చూసి, స్వామి మీ వేలి మీద అదేమిటి అన్నది. దానికి స్వామి, నీకు తెలీదా, నేను ఉంగరం చేయించుకున్నాను అన్నారు. గోచి తప్ప ఏమీ లేని ఆ యోగికి ఉంగరమట. కాఫీ అలవాటు లేదు. భగవాన్ కాఫీ తాగడం ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయన చుట్టూ ఉండే భక్తులకి కాఫీ ఇష్టం. పైగా ఎవరో ఒకరు తెచ్చి ఇచ్చేవారు కాఫీకి కావలసిన సామగ్రి. ఆయన తాగకపోతే తక్కిన వారికి తాగడం కష్టంగా ఉండేది. తక్కిన వారి కోసం భగవాన్ 4 రోజులు కాఫీ తాగేది. ఏదో వంకతో 10 రోజులు మానేది. మళ్ళీ అందరూ బలవంతం చేస్తే 4 రోజులు తాగేది. ఇట్లాగే గడిచేది. అట్లాగే ఒకసారి పట్టుబట్టి చాలా కాలం కాఫీ తాగడం మానేశారు.
ఓ రోజు అప్పు శాస్త్రి గారి భార్య ఊళ్ళోంచి కాఫీ చేసుకొని ఫ్లాస్క్లో పోసి తీసుకొచ్చింది. భగవానుని కాఫీ తాగమని అడిగింది. నేను కాఫీ తాగడం లేదే, మానివేశాను, నేను తాగను అన్నారు భగవాన్. దానికి ఆమె, నేను మాత్రం ఏం చెయ్యను, నిన్న రాత్రి కలలో నాకు దేవాలయం పక్కన ఒక ముత్తైదువు కనబడ్డది. ఆమె పార్వతి, అపీత కుచాంబ. ఆమె నాతో, నా బిడ్డ కాఫీ తాగడం లేదు, నువ్వైనా కొంచెం కాఫీ కాచి ఇవ్వకూడదా అని అడిగింది. అందుకని తీసుకుని వచ్చాను, మీరు తాగక తప్పదు అంది. దానికి భగవాన్ కొంత విసుగుతో, ఆమె మునుపు కొండ మీద ఇట్లాగే కలలు చెప్పింది, అట్లా చెప్పి నా నియమాలు తీసేస్తూ ఉంటుంది అని కాఫీ తాగారు. వేదాంత బోధ. మాతో పప్పులు రుబ్బుతూ, కూరలు తరుగుతూ, వంట వండుతూ, మా చేత వడ్డన చేయించుకుంటూ, మాకు ఆయన నోటితో తెలిపిన వేదాంతమే కాక ప్రతి చిన్న పనిలోనూ మాకు ఎటువంటి శిక్షణనిచ్చి మా స్వభావాలనే ఎట్లా మార్చారో ఎట్లా తెలుసుకోగలం? ఆనాడు ఆయన కోపాలలో, ఆజ్ఞలలో, పెట్టే భయాలలో అర్థం దూరంగా కూడా కనబడలేదు. ఈనాడు వాటి విలువ తెలుసుకుంటున్నాం. ఆయన్ని మొదటి నుంచి ఈశ్వరావతారమని నమ్మాం. మా విశ్వాసం చెల్లించలేదు అంటే మా ప్రజ్ఞ కాదు, ఆయన చెల్లింపనీలేదు. ఎప్పటికప్పుడు ఏ నిమిషానో ఆయన విశ్వరూప సందర్శనం అయ్యేది. చిన్నవాళ్ళం, ఆడవాళ్ళం, చదువుకొని వాళ్ళం ఆయన మీది ప్రేమ వల్ల కట్టుబడి మా ఊళ్ళని, మనుషుల్ని వదిలి పడి ఉన్నాం. ఆయన ఏ ఉపదేశం వల్లనో, కరుణ వల్లనో మమ్మల్ని ముక్తి మార్గంలో పెడతారని మొదట్లో మా విశ్వాసం, మా ఆశ. ఆయన నేర్పదలుచుకున్న సమత్వము, ప్రేమ మాకేం తెలుసు? వారికి తెలుసు మా స్వభావాలు విస్తీర్ణమై, మా మనసులు నిర్మలమై, ప్రతి వారిలో, ప్రతి పనిలో ఈశ్వరుణ్ణి చూడగలిగే శిక్షణ పొందితేనే గాని మాకు ఆధ్యాత్మిక గతులు లేవని. వంట ఇంటి సాధన. ఏ స్థితిని యోగులు తీవ్ర సాధన వల్ల సాధించ చూస్తారో ఆ స్థితిని మాకు ఇంటి పనులలోంచి, వంటింటి పనులలోంచి ఆయన సాధనను ఇచ్చి ఉత్తీర్ణులు చేశారు. ఆయన జీవితంలో ఎట్లానో మరణించి అట్లానే మమ్మల్ని నడుపుతున్నారనేది స్పష్టం. మమ్మల్ని తరింప చేయనిది ఆయన వదలరనేది మా నిశ్చయం. ఆయన పెట్టిన తిప్పలన్నీ వాటికి అర్థం తెలియకుండానే ముక్కుతూనో, విసుక్కుంటూనో గురువు విధించే సాధన కిందే తీసుకున్నాం. ఆయన ఎన్ని నేర్పారో మాకు. ఏదన్నా పదార్థం ఆశ్రమానికి వచ్చిందా, అది వృధా కాకూడదు. చివరికి కాకరకాయ ముక్కలు కడిగిన చేదు నీళ్ళైనా సరే ఆయనకు వడ్డించేటప్పుడు ఎంత జాగ్రత్త చూపాలో, ప్రాణాలు ఎగిరిపోయేవి. ఆయనకు తక్కువ కాకుండా తినాలని మా కోరిక. కానీ వేసిందల్లా తింటారాయన. ఎక్కువగా వేశామా మా పని అయిందే. చివాట్లు లేవా, ఏదో ఒక సుస్థి. ఆ సుస్థి చేసేదో చేయించుకునేవారో. ఎవరన్నా తెచ్చి కానీ, చెట్టు నుంచి కోసి కానీ, ఏదన్నా కూర కానీ, పదార్థం కానీ ఆశ్రమానికి వచ్చిందా, అది ఏమాత్రమూ వృధా కాకూడదు. కొండ మీద నల్లేరు. ఒకసారి ఒక ఆమె కొండ మీద నుంచి నల్లేరు తెచ్చి ఆశ్రమం బావి దగ్గర పెట్టుకుని ఆశ్రమంలోకి వెళ్ళింది. అటు వస్తూ భగవాన్ ఆ నల్లేరును చూసి, ఇదెందుకు ఇట్లా పడేసింది, దీన్ని పచ్చడి చేయవచ్చునే, తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆశ్రమంలో వాళ్ళ ప్రాణాలు ఎగిరిపోయినాయి. ఈ నల్లేరంతా పచ్చడి చేసి తమను తినిపిస్తారు గావును అని. వెంటనే వారంతా ఆ నల్లేరు ఎవరు తెచ్చారో కనుక్కొని ఆమెను బతిమాలి ఆ నల్లేరు అక్కడి నుంచి తీసుకుని పోయేటట్టు చేశారు. ప్రతి వస్తువుకు ఏదో ఒక ఉపయోగం చూపేవారు. ఒక మెతుకు కానీ,
ఒక పలుకు గాని వృధా కావడం ఆయన కంట ఎక్కడ పడుతుందో అని హడలు మాకు. కుండలతో మజ్జిగ. ఒకసారి కుండలతో మజ్జిగ వచ్చింది నెల్లూరు నుంచి. ఎట్లా ఉపయోగించడం అంత మజ్జిగని? పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాలు మొదలైనవి నూరించి ఆ మజ్జిగలో కలిపారు భగవాన్. కలిపి ఆ మజ్జిగ అయిపోయిన దాకా వండే ప్రతి దాంట్లోనూ చేరుస్తూ ఉండమన్నారు. అట్లా ఎన్నింటిలో చేర్చినా ఇంకా ఉండిపోయింది ఆ మజ్జిగ. విసిగెత్తి శాంతమ్మ మిగిలిన మజ్జిగనంతా కలిపి చారు చేసి మనుషులకు పోసింది. భగవాను వచ్చి మజ్జిగ లేకపోవడం చూసి, ఇదంతా తూములో పారబోశారా అని కోపగించుకున్నారు. ఏం చేశామో వారితో చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. మేము తెలపకపోతే ఆ సర్వజ్ఞులు తనకు తెలియనట్టే ప్రవర్తించేవారు. తక్కిన వారికంటే తనని ఏ విధంగానన్నా ఎక్కువగా చూశామా ఆయన ఏమాత్రం క్షమించేవారు కారు. అందరికీ పెట్టనిది ఆయనకి ప్రత్యేకంగా ఏమైనా పెట్టామా? అయిందే మా పని. ఆయన జబ్బుగా ఉన్నా పథ్యమైనా అందరికీ ముందు పంచిపెట్టి తరువాతనే వారికి పెట్టాలి. ఆయనకు బహు స్వల్పంగా వచ్చినా సరే అందరినీ ఈశ్వర స్వరూపంగా చూసుకోవాలని ఆయన ఉద్దేశం. అప్పడాలు వేయిస్తూ ఈ మంచి అప్పడం స్వామికి అని మనసులో అనుకున్నామా? ఆ రోజున అప్పడమే విస్తట్లో వేయించుకోరు. ఈనాడు నాకు అవసరం లేదు అంటారు. వారిపైన ప్రేమ వల్ల వారికి ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనే మా కాంక్ష. ఏమైనా ప్రత్యేకంగా చేశామా వారి ఆగ్రహం విరుచుకు పడుతుందనే భయము ఈ రెంటి మధ్య నలిగిపోయినాం. మా మనసులో ఏది జరిగినా అది వారికి తెలిసిందని మాకు తెలిసేటట్లు పరిస్థితులు తటస్థించేవి. ఏళ్లకు ఏళ్ళు విసుగు లేకుండా అలిగి కోపించి తిట్టి సమత్వం నేర్పారు. వారే అందరితో సమానమైతే మేము అధికంగా ప్రత్యేకంగా మాకని ఏమి దాచుకోగలం? పవిత్ర తీర్థం. ఆయన పైన భక్తి వల్ల భక్తులు ఆయన తాకినవన్నీ పూజా ద్రవ్యాల క్రింద వాడుకునేవారు. ఆయన కాళ్ళు కడుక్కున్న నీళ్లు, ఆయన చెయ్యి కడుక్కున్న నీళ్లు, ఆయన స్నానం చేసిన నీళ్లు, ఆయన తిన్న విస్తరి, వదిలిన మెతుకులు అన్నీ గంగాజలం కన్నా పవిత్రమైనాయి. ఆ నీళ్లని ఇతరులకు అందకుండా చేయడానికి ఆయన ఎన్ని జిత్తులు వేసేవారో, ఎన్ని అలకలో, ఎన్ని చివాట్లో. ఒక్కొక్కప్పుడు ఎందుకో వారిపైన మా ప్రేమని కనికరించి చూసి చూడనట్లు ఊరుకునేవారు. కానీ ఎప్పుడో అన్నింటికీ కలిపి తగిలేవి చివాట్లు. ఏ వంకనో. కొండ మీద నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటే ఆ నీళ్లు భక్తులు నెత్తిన చల్లుకుంటున్నారని కాళ్ళు కడుక్కోవడం మానేశారు. క్రమంగా ప్రజలు ఎక్కువై వారి శరీరంలో ఓపిక తక్కువైనప్పుడు కొన్ని అలివి కాక వదిలేసినట్టున్నారు. వారు భోజనం చేసిన తరువాత ఆ విస్తరలోనే భోజనం చేసేవాళ్ళం. ఆయన భోజనం చేసి గిన్నెలో చేయి కడుక్కుంటే ఆ నీళ్లు తీర్థం క్రింద ఉపయోగించేవాళ్ళు దగ్గర భక్తులు. ఒకసారి ఒక విశేషం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ లేను, కానీ వచ్చి విన్నాను. ఆశ్రమంలో భోజనాలైనాక ఎవరి విస్తరి వారు ఎత్తి పారవేయడం రివాజు. ఒక్క భగవాన్ మాత్రం విస్తరిని అక్కడే వదిలి అక్కడే గిన్నెలో చేయి కడుక్కునేవారు. ఒకరోజు ఒక ఆశ్రమ భక్తుల అమ్మాయి వచ్చి భోజనాల దగ్గర నుంచుంది. భోజనం చేయమంటే చేయలేదు. భగవాన్ ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందని నొక్కి నొక్కి అడిగితే ఆ అమ్మాయి తీర్థానికి అంది. ఏం తీర్థం అని ఆరా తీయగా భగవాన్ చెయ్యి కడుక్కున్నారే ఆ నీళ్లు తెమ్మని వాళ్ళు పంపినట్లు తెలిసింది. తన విస్తరి తానే. ఆ రోజు నుంచి తక్కిన వారితో పాటు వారు కూడా తన విస్తరిని తానే మడిచి తీసుకొని పోయి బయట పారవేసేవారు. అక్కడే చెయ్యి కడుక్కునేవారు. అది వరకు వారికి తెలీదా తన చేతి నీళ్లు విస్తరి ఎట్లా ఉపయోగపడుతున్నాయో? అన్నీ తెలిసినా తన కంట పడితేనే గాని
ఆయన తెలిసినట్లు ప్రవర్తించేవారు కారు. ప్రభావతి అనే భక్తురాలు భగవాన్ తన విస్తరి పారేసుకోవడం భరించలేక తాను పారేస్తానని అన్నది. భగవాన్ వీలు లేదన్నారు. ఆ విస్తరి కోసం ఇద్దరూ చెరో మూల పట్టుకుని కలియబడ్డారు. చివరికి ప్రభావతే వదిలేసింది. నా విస్తరి నువ్వు ఎత్తివేస్తావు. ఇక్కడ అందరూ ఎవరి విస్తరి వారు ఎత్తుకుంటున్నారు. వారి విస్తళ్ళు ఎవరు ఎత్తి పారేస్తారు అని అడిగారు భగవాన్. నేను అంది ప్రభావతి. ఎన్నాళ్ళు? ఎప్పుడూను. సరే కాని అన్నారు భగవాన్. ఇదంతా చూసి రాజయ్యరు తాను అందరి విస్తళ్ళు ఎత్తి పారేస్తానన్నారు. ఆ రోజు నుంచి ఆశ్రమం వారే అంటు విస్తళ్ళు ఎత్తించే ఏర్పాటైంది. ప్రజలు ఎక్కువైన తరువాత ఊరుకున్నారు గాని భగవాన్ తనకు నమస్కరించడం, కానుకలివ్వడం, సేవ చేయడం ఇష్టపడరు. తన దేహానికి సేవ చేయడం కన్నా తన బోధ ప్రకారం నడుచుకోవడమే ముఖ్యమని పదే పదే మమ్మల్ని కోప్పడి చెప్పేవారు. కానీ మాకు, ముఖ్యంగా స్త్రీలకి, ఆయనకి సేవ చేసి ఆయనకి వండి పెట్టి ఆయనకి దేహపోషణ చేస్తేనే గాని మా ప్రేమ ఆగేది కాదు. జ్ఞానభిక్ష. తాను దేహం కాదని, తాను ఆత్మనని, తాను మా నుంచి వేరు కాదని మాకు తెలియడం కాకుండా మా అనుభవంలోకి రావాలని పనుల ద్వారా మాకు ఆ అనుభవం తెప్పించేందుకు ఎంతైనా లేని కఠినత్వాన్ని ఆయన మాపైన ప్రయోగించారు. ఎప్పటికప్పుడు ఆయన మేము చూస్తున్న శరీరం తాను కాదని, తాను సాక్షాత్తు సర్వేశ్వరుడని తోపించేవారు. ఆయన స్వరూపం ఏమీ మారకుండానే మాకు ఒకప్పుడు వటపత్రశాయి అయిన శ్రీమన్నారాయణుడని, ఒకప్పుడు గోపికాలోలుడైన శ్రీకృష్ణుడని, ఒకప్పుడు సాక్షాదీశ్వరుడని ఆ రూపాలు, ఆ తేజస్సు చూస్తున్నట్లే భ్రమించేవి మా మనస్సులు. ఎప్పుడూ ఆ జ్ఞాపకం మా నుంచి తీసివేయకుండా నిలబెట్టేవారు. వారు మాతో నవ్వినా, తిట్టినా, వేళాకోళం చేసినా తాను, మేము చూసే తాను కాదనే సంగతి మా మనస్సు నుంచి తొలగి మాయలో పడకుండా చేస్తూ ఉండేవారు. వయసు వల్ల, జన సమ్మర్దం వల్ల ఆయన వంట ఇంట్లోకి రావడం మానుకున్నాక కూడా ఆయన మా నుంచి దూరం కాలేదు. ఆయనకు ప్రతిపూట వడ్డించే భాగ్యం, చివాట్లు తినే అదృష్టం మాదే కదా. భోజనాలై అందరూ లేచిపోయిన తర్వాత కూడా వారు అట్లానే కూర్చుని మాతో కబుర్లు చెప్పి, కొత్త వంటలు నేర్పి, కొత్త శ్లోకాలు, పాటలు అవి బోధ చేసి మా మనసులను తృప్తిపరచి వెళ్ళేవారు. సోఫా పైన కూర్చున్న భగవాన్ తన పూర్వపు ఘరానా భక్తులకి అంత పరిచితంగా అందకపోయినారేమో గాని మమ్మల్ని మాత్రం ఎన్నడూ మరవలేదు. మా నుంచి ఎన్నడూ దూరం కాలేదు. మమ్మల్ని దిద్దడం మానలేదు. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలను ఉద్ధరించేందుకు గొల్లవాడై పుట్టి ఆవులను కాసినట్లే సర్వేశ్వరుడు తిరిగి అవతారమెత్తి మాబోటి సాధారణుల్ని ఉద్ధరించడానికి వంటవారై మాకు బోధించి, జ్ఞానమిచ్చి, తన చేతులతోనే వండి భక్తులకు వడ్డించి అనుగ్రహించారు.